హలో ఎవ్రీవన్, ఈరోజు మా మమ్మీ నా కోసం ఏం చేస్తున్నాం మమ్మీ? చికెన్ పచ్చడి చేస్తుంది. ఎలా చేస్తున్నారో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఏమేమి వేస్తున్నాం మమ్మీ? కిలోకి 10 లవంగాలు చెప్పిన నేను 2.5 kgs చేస్తున్నాను కనుక ఎక్కువ వేస్తున్నాను నేను. తర్వాత ఒక స్టార్ ఫ్లవరు, ఓకే, ఒక 2 ఇంచుల దాసిన చెక్క, ఒక 8 యాలకులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి లైట్గా. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఒక కప్పు ధనియాలు, అదనమాట కప్పు చిన్నది. ఓకే, ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, అదనమాట కప్పుతో. స్పూన్స్లో తీసుకుంటే ఎలా తీసుకోవాలి? స్పూన్స్లో అంటే ధనియాలు ఒక పెద్ద స్పూన్ తోటి అయితే ఒక 2 స్పూన్లు. ఓకే, కిలోకి 1 స్పూన్ జీలకర్ర, దారి వేయించుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, ఒక 1.5 స్పూన్ పడుతున్నాయి మెంతులు. 2 కిలోలు నరకనండి ఇవి. ఒక 3 స్పూన్లు ఆవాలు, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే, వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. ఓకే మమ్మీ, అంతే. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్, 3 స్పూన్స్ ఆయిల్, పెద్ద స్పూన్ తోటి. స్పూన్ ఆయిల్ స్పూన్. మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వాటర్ లేకుండా ఉడకబెట్టుకోవాలి. ఓకే, ఆయిల్ ఏమీ అవసరం లేదా? ఆయిల్ ఏమి అవసరం, ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి అవసరం. మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఇంకా ఆయిల్ ఏమి అవసరం. మిక్సీ చేసుకోవాలా మసాలా పౌడరు? అవును, మెత్తగా ఇలాగా పౌడర్లా చేసుకోవాలండి. ఓకే, ఇలా వాటర్ అంతా అయిపోయే వరకు డ్రై చేయాలండి. ఇలా డ్రై చేసుకోవాలి. వాటర్ అంతా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి. ఓకే, మ్యాగ్నేట్ చేసింది తప్ప ఇప్పటి వరకు మనం ఏమీ వేయలేదు. ఏమీ వేయలేదు. ఓకే, ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ పెట్టుకుని. ఓకే, ఇప్పుడు అంతా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఆయిల్లో వేయించుకోవాలి.
ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా? ఇప్పుడు ఆయిల్ వేయాలి. నేను 2 టైమ్స్ వేస్తానండి, నాకు ఎక్కువ ఉంది కనుక. ఒక 1/2 kg వరకు ఆయిల్ వేస్తున్నాను. ఒక 1/2 kg వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఆయిల్ కాగింది, చికెన్ వేసుకోవాలి. స్లో. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. హై ఫ్లేమ్తో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వస్తుంది, తీసేసుకోవాలి. నిమ్మకాయ రసం తీసుకోవాలా? ఎన్ని నిమ్మకాయలు? కేజీకి అయితే 1 డజన్, పెద్దవి అయితే. చిన్నవి అయితే ఒక 8 వరకు పడతాయి. చిన్నవి అయితే ఒక 8 వరకు పడతాయి కేజీకి. ఈ పెద్దవి కనుక 1 డజన్ సరిపోతాయి. ఓకే. మరి చికెన్ 2.5 kgs కదా, అది ఇప్పుడు డజన్నర ఇవ్వాలి దీంట్లో. డజన్నర. ఓకే. ఈ ఆయిల్ సరిపోదండి, ఇంకా కాస్త నూనె ఆయిల్ వేస్తున్నాను నేను. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కదా చట్నీది. లెమన్ కదా, లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లో కూడా కొంచెం సాల్ట్ కలుపుకుని నేను మరిగించుకుంటానండి దీన్ని. కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. అలా మరిగించుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నేను మరిగించేస్తాను. చేదేమీ రాదండి ఇది, గింజలు ఏమీ లేకుండా. ఓకే. మరిగించుకుంటే కొంచెం చేదు రాకుండా ఉంటుంది. అంటే చేదులు వస్తుందని కొంతమంది మరిగించరు, కానీ చేదేమీ రాదు అని చెప్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేయాలండి, అల్లం తక్కువ వేయాలి. ఓకే.
ఆయిల్ వల్ల నొప్పి వస్తుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ వల్ల. గ్రౌండ్ నట్ ఆయిల్ వల్ల టేస్ట్ బాగా వస్తుందా? వస్తుంది. చట్నీలకి ఎప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాలి. తర్వాత నేను విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతానండి. అది బాగుంటుంది, స్మెల్ అన్నీ బాగుంటుంది. పైకి తేలిపోయి బుడగలు అవి తగ్గిపోయి ఇలా కొంచెం పైకి తేలుతుందండి. ఇలాగా అప్పుడు ఈ చికెన్ కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలా అంతా దీన్ని పట్టిలాగా కొంచెం 10 నిమిషాలు తీసి స్టవ్ ఆఫ్ చేస్తావా? ఆఫ్ చేస్తా ఇప్పుడే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? చల్లారాలా? కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కారం, మసాలా పొడి, నిమ్మరసం అన్నీ కలుపుకోవాలి. ఓకే, సాల్ట్. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కారం 3 మ్యాంగో కారం వేస్తున్నానండి నేను. 3 మ్యాంగోస్ కారం ఎంత వేసుకోవాలి? రుచికి రుచి, కలర్ ఉంటుందండి. అంత ఘాటుగా ఉండదు. ఈ స్పూన్తో ఈ కప్పుతో 2 కప్స్ అయితే కేజీకి సరిపోద్దండి. నేను 2.5 కప్స్ 2.5 కేజీస్ కాబట్టి ఎన్ని? 4.5 కప్స్ వేయాలి. ఓకే, 3 4 ఇంకొక 1/2 కప్ వేరే కారం వేస్తుంది. కొంచెం చూసుకుని ఇది 1/2 కప్ వరకు. ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, అది వేస్తున్నా. తర్వాత చూసి కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత స్పైసీ తీసి చూసుకొని వేసుకోవాలి. వేసుకోవాలి. అలాగే నేను సాల్ట్ వేస్తున్నానండి. 1 కప్పే వేస్తాను సాల్ట్. ఓకే, ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడు కూడా వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్. నేను సాల్ట్ వేస్తున్నాను కనుక కొంచెం తక్కువే వేస్తాను. అదే మనం చట్నీ ఉప్పు అయితే ఇది 1 స్పూన్ పడుతుంది. చూసుకుని వేసుకోవాలి. ఇది ఒకటి వేస్తున్నాను నేను సాల్ట్. తర్వాత చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఈ మసాలా పొడి కూడా వేసేయాలి. మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకో. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకో. కొంచెం చల్లగా అయిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు తినడానికి బాగుంటుంది? వెంటనే తినచ్చా లేకపోతే 2 డేస్ ఆగితే బాగుంటుంది? ఓకే, 2 డేస్ ఆగి తింటే మొత్తం అన్ని ముక్కలకి అన్నీ పట్టేసి ఉంటాయి. బాగుంటుంది.
కొంచెం ఆగిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. భలే రెడ్గా వచ్చింది. 3 mangoes కారం రెడ్గానే ఉంటుంది. 3 mangoes కారం వేస్తే రెడ్గా ఉంటుందా? నిమ్మరసం వేసుకోవాలి. లెమన్ వాటర్, లెమన్ జ్యూస్ ఉడకపెట్టుకొని అది వేడి చేసుకొని వేసుకోవాలి చల్లారిన తర్వాత. అది బాటిల్ వేసుకోవాలి. 2 రోజుల తర్వాత తింటే ఓకే. 2 days తర్వాత తింటే బాగుంటుంది. ముక్కలకి అన్నీ పట్టి మసాలా అంతా ముక్కలు పెట్టి ఇప్పుడు ఇది గాజు బాటిల్ వేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదండి మా అమ్మ చేసిన చికెన్ పచ్చడి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ బాక్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.